నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? మహేష్. మహేష్ అన్న. ఎట్లుందన్న జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్లు వచ్చినాయి కదా? జూబ్లీహిల్స్లో ఎట్లున్నది అంటే ఒక రౌడీకి ఒక అభివృద్ధి చేసిన పార్టీకి మధ్య జరుగుతున్న ఈ హోరాహోరీ ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. సునీత గారిని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎట్లుండే అన్న మాగంటి గోపీనాథ్ గారి అభివృద్ధి ఎట్లుండే జూబ్లీహిల్స్ లో? మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, టీడీపీ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఈ జూబ్లీహిల్స్ ఏరియాలో బస్తీలలో పోనీకి రహదారి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉండే. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్డు వెడల్పు అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు రహదారులను మంచిగా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కింది, మాగంటి గోపీనాథ్ గారికి దక్కింది. మరి అదేవిధంగా సబ్ స్టేషన్లు కరెంటుతోటి సతమాయించే ఈ యొక్క బోరబండ రెహమాన్ నగర్ డివిజన్ లోపల మరి 30 kV సబ్ స్టేషన్లు ఒక 6 తెచ్చిన ఘనత అతనికే దక్కింది. మరి అదేవిధంగా మంచినీటి పథకం ద్వారా ఏదైతే మిషన్ భగీరథ నీరు ద్వారా మరి 60 కోట్లతోటి ఇక్కడ మరి మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేసి 6 లక్షల లీటర్లది మరి ప్రజలకు అందించిన ఘనత మాగంటి గోపీనాథ్ గారికి దక్కుతుంది. మరి అదేవిధంగా అతను చేసుకుంటూ పోతే అనేక విధాలు చేసి అతను చనిపోవడం ఇప్పుడు ఎవరికి మేలు అని అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా, మరి రౌడీజాన్ని అణచివేసిన ఘనత మాగంటి గారికి దక్కింది. ఇక్కడ నిలుచున్న కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో నవీన్ యాదవ్ గారి బేస్మెంట్ కూడా హత్యా రాజకీయాలతోటి మొదలవుతున్నది. వాళ్ళ తండ్రి గారు మొదలు పెడితే ఈయన ఆరంభం ఇప్పుడాట బీఆర్ఎస్ నాయకులనాట గల్లీలలో తిరగనియడాట ఒక్కొక్కరిని మీ ఇళ్లలో పోకుండా చేస్తా మిమ్మల్ని ఒక అభ్యర్థిగా నిలుచున్న వ్యక్తి మా పార్టీ విధానాలు మేము పోతాం, వాళ్ళ పార్టీ విధానం వాళ్ళు రావాలా, మిమ్మల్ని చంపేస్తాం, మిమ్మల్ని గల్లీలలో తిరగనీయం, మీ బాసులను గల్లీలలో తిరగనీయం, నేను తలుచుకుంటే ఒక్కడు ఉండడు బీఆర్ఎస్ పార్టీలు అంటే ఇటువంటి గోకాసులతో ఎంతన్నా కొట్టాండి కేసీఆర్ గారు. ఇటువంటి రాకాసులే కొట్టాండి వ్యక్తికి ఇటువంటి గోకాసులు కేసీఆర్ గారికి పెద్ద విషయమేం కాదు. వీళ్ళు ఏదన్నా ఉంటే రౌడీజంతో చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరికీ మహిళలందరికీ ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ జరగబో ఎలక్షన్ యావత్ తెలంగాణ సమాజం ఇక్కడ చూస్తూ ఉన్నది. ఎందుకు అనంటే మీకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావాలంటే 420 హామీలు అమలు కావాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మీకు అభివృద్ధి చెందుతుంది. మీకు ప్రతి మహిళకు 2500 రావాలా అంటే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలా. ప్రతి వృద్ధాప్య పింఛన్కి 6000 చేస్తానన్నాడు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి. రైతు బంధు కేసీఆర్ 5000 ఇస్తాను, నేను 6000 ఇస్తానన్నాడు అంటే ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతేనే ఇవన్నీ సంక్షేమ పథకాలు మన అందరికి వస్తాయి. తులం బంగారం ఇస్తానన్నాడు, ప్రతి పెళ్ళైన వ్యక్తి తులం బంగారం ఇస్తానన్నారు రేవంత్ రెడ్డి గారి పార్టీ కాంగ్రెస్ పార్టీని బొందల గడ్డలు తీసి తొక్కుతూనే మనకు ఈ యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈయన పెట్టే వ్యక్తి అప్పుడే మంత్రివర్గ విస్తరణ లోపల ఒక మైనార్టీని తీసి మంత్రిగా ఎవరన్నా అదన్నారా? ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోసం నామిక వస్త ఆయన చేతిలో రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదు. ట్రాష్ ఏదైనా ఉంటే ఢిల్లీ నుంచి రావాలా, ఢిల్లీ నుంచి హైకమాండ్ భారతీయ జనతా పార్టీ లెటర్ రాసింది, మీరు మైనార్టీకి మంత్రి పదవి ఇస్తున్నారంటే మాకు అలాంటిది ఏం లేదు, అలాంటి సంజాయిషి లేదని వారి కళాఖండితం ఖర్గే గారే చెప్పడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి ఇస్తారు ఏమన్నా హైకమాండ్ ఒప్పుకుంటేనే కదా ఇచ్చేది. కనుక ఇక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి మైనార్టీ చెవులలో పూలు పెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం ఇస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డికి కర్రు కాసి వాటర్ పెట్టడం ఖాయం. ఇక్కడ ఎట్లున్నది అంటే గన్నులు, పిస్తోళ్ళు, హత్యలు, మానభంగాలు, మర్డర్లు తప్పితే కాంగ్రెస్ పార్టీలో ఏం ఒరిగింది లేదు.